So, hello guys, na Bharadhe, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈరోజు స్మాక్ డౌన్ లో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ మధ్యలో మనకి ఒక సాలిడ్ సెగ్మెంట్, ఒక ఫేస్ ఆఫ్ సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది. అండ్ మనకు గుర్తుండొచ్చు, అంటే మన రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్ అంటే వీళ్ళు అంటే సింగిల్గా వస్తారు, ఎవరు రారని చెప్పిన కదా. కానీ ఈ రోజు మనకి సోలో స్టికో జిమీ ఊసోవి కనిపించినారు స్మాక్ డౌన్ లో. అండ్ బాస్ అంతేకాదు, సెత్ రాలిన్స్ అండ్ జే ఊసోవి వచ్చినారు ఈరోజు స్మాక్ డౌన్ లో. సో ఈరోజు మన స్మాక్ డౌన్ లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోనే మనకి ద 619 అంటే మనది లెజెండ్ రెమిస్టేరియో వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ లో ఒక స్టిపులేషన్ ఉండే, అండ్ అది ఏంటంటే మన రెమిస్టేరియో టీం అంటే LW మెంబర్స్ ఎవరు అక్కడ రింగ్ సైడ్ రావద్దు. అండ్ అంతేకాదు మన లిగాడో డెల్ ఫెంటాస్మా మెంబర్స్ అంటే మన శాంటోస్ ఎస్కోబార్ టీం ఎవరు అక్కడ రింగ్ సైడ్ రావద్దు అని ఈ స్టిపులేషన్ ఈ మ్యాచ్ లో యాడ్ అయి ఉండే. సో అందుకనే ఈ మ్యాచ్ అంటే సింగిల్ అంటే కొంచెం బాగా జరిగింది అనమాట. రెమిస్టేరియో వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ బాగానే ఉండే, చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే. కానీ ఈ మ్యాచ్ ఎండింగ్ లో అంటే ఈ మ్యాచ్ లో ఆల్మోస్ట్ మన రెమిస్టేరియోనే గెలుస్తుండే, కానీ ఈ మ్యాచ్ ఎండింగ్ లో రెమిస్టేరియో మాస్క్ పెట్టుకొని ఒక మనిషి వచ్చిండు. అండ్ ఆ మనిషి వల్ల మన రెమిస్టేరియో కొంచెం ఇంటరప్ట్ అయిపోయినారు. అండ్ ఈ మ్యాచ్ లో గెలిచినారు మన శాంటోస్ ఎస్కోబార్. అండ్ బాస్ హైలైట్ ఏంటంటే ఆ మనిషి ఇంకెవరు కాదు, మన డామినిక్. అంటే రెమిస్టేరియో మాస్క్ లో వచ్చింది ఇంకెవరు కాదు, మన డామినిక్. రెమిస్టేరియో వస్తాను, డామినిక్ మిస్టేరియో వచ్చినారు. అండ్ బాస్ దాని వల్ల అంటే డామినిక్ వల్ల మన రెమిస్టేరియో ఈ మ్యాచ్ లో ఓడిపోయినారు. బాస్ నిజంగా చాలా షాకింగ్ ఉండే. అండ్ మనకు గుర్తుండొచ్చు ఒక రూమర్ గురించి, అండ్ అది ఏంటంటే రెమిస్టేరియో వర్సెస్ డామినిక్ మ్యాచ్ మనకి ఇన్ ఫ్యూచర్ లో చూడడానికి దొరకచ్చని. నేను మన ముందే చెప్పినాను, ఫాదర్ వర్సెస్ సన్ మ్యాచ్ మనకి మళ్ళీ ఒకసారి చూడడానికి దొరకచ్చని. సో ఇప్పుడు అదే ఫ్యూడ్ మళ్ళీ ఒకసారి స్లోలీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకని డామినిక్ ఈరోజు వచ్చినారు మన స్మాక్ డౌన్ లో. అండ్ డామినిక్ వల్ల మన డామినిక్ డాడ్ అంటే రెమిస్టేరియో ఈ మ్యాచ్ లో ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్ లో మన శాంటోస్ ఎస్కోబార్ గెలిచినారు. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ మన బేలీ అండ్ నయోమి కనిపించినారు. అండ్ మన బేలీ చెప్పిన అనమాట నయోమి నిజంగా చాలా థ్యాంక్స్, ఎందుకంటే నువ్వు నిజంగా నాకు చాలా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నావు నయోమి. సో అంటే వీళ్ళు మాట్లాడుతుంటే అప్పుడక్కడ మన బియాంకా బెల్లర్ వచ్చింది. బియాంకా బెల్లర్ వచ్చి ఏమీ చెప్పినంటే, చూడు బేలీ 2 సంవత్సరాల నుంచి అంటే నీ వల్ల నీ డ్యామేజ్ కంట్రోల్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసినాను. అండ్ నిజం చెప్పాలంటే ఇప్పుడు నీతో ఏమేమి జరుగుతుందో బేలీ అది నువ్వు డిజర్వ్ చేస్తే అర్థమైందా, అంటే ఇప్పుడు నీతో చాలా అన్యాయం జరుగుతుంటున్నావు కదా. సో ఇదంతా నువ్వు డిజర్వ్ చేస్తే అర్థమైందా అని మన బియాంకా బెల్లర్ చెప్పింది మన బేలీకి. అంటే చిన్న ఆర్గ్యుమెంట్ అవి అయిపోయింది ఇలా మధ్యలో. అండ్ బాస్ అంటే ఇప్పుడు మన నయోమి ఆపేసింది. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. మన ది ఓసీ వర్సెస్ మన గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టన్ థ్యూరీ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండేదన్నమాట. అండ్ బాస్ ఈ మ్యాచ్ అంటే చాలా రోజుల తర్వాత మన ది ఓసీకి ఒక మంచి అవకాశం దొరికింది. అండ్ చాలా రోజుల తర్వాత వీళ్ళు ఫైట్ చేసిన ఈరోజు రింగ్ లో అంత బాగానే ఉండే. కానీ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరు కాదు, ఆస్టన్ థ్యూరీ అండ్ గ్రేసన్ వాలర్. ఎందుకంటే వీళ్ళు చీట్ చేసినారు అండ్ రోల్అప్ చేసినప్పుడు అయితే రింగ్ రోప్ పైన కాలు పెట్టి మరి పిన్ చేసినారు, అంటే రోల్అప్ చేసినారు, చీట్ చేసినారు అన్నమాట మన ఆస్టన్ థ్యూరీ. సో అందుకే మన ఈ మ్యాచ్ లో ది ఓసీ ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్ లో గెలిచినారు మన గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టన్ థ్యూరీ. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన నయోమిది. అండ్ బాస్ నయోమి ఎంట్రీ కాగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఆస్కా, కరిసన్ అండ్ మన డకోటా కాయ్ది. కానీ మన ఈయో స్కైది ఎంట్రీ కాలేదు. అంటే ఈయో స్కై థీమ్ సాంగ్ ప్లే అయింది, బట్ ఈయో స్కైది ఎంట్రీ కాలేదు. కానీ అంతలోనే బ్యాక్ స్టేజ్ చూపించిన అనమాట. అండ్ బ్యాక్ స్టేజ్ మన ఈయో స్కై బేలీ పైన చాలా భయంకరంగా అటాక్ చేసింది. అంటే మీకు అర్థమవుతుంది, అంటే రింగ్ సైడ్ ఏమో మన ఈయో స్కైది ఎంట్రీ మ్యూజిక్ అంటే థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది, బట్ బ్యాక్ స్టేజ్ మన ఈయో స్కై బేలీ పైన అటాక్ చేసి చాలా భయంకరంగా అటాక్ చేసి అప్పుడే WWE రెఫరీస్ అండ్ అఫీషియల్స్ ఆపేసినారు. అండ్ దాని తర్వాత మన ఈయో స్కై దగ్గర రింగ్ సైడ్ ఎంట్రీ అయిపోయింది, చాలా సాలిడ్ ఎంట్రీ ఉండే. అండ్ బాస్ అంతేగా దాని తర్వాత మనకి నయోమి వర్సెస్ ఈయో స్కై మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ నిజంగా ఒక మంచి మ్యాచ్ ఉండే. మన నయోమి మన WWE ఉమెన్స్ ఛాంపియన్ కి అంటే ఈయో స్కైకి కొంచెం బాగానే టక్కర్ ఇచ్చింది, అంత బాగానే ఉండే బాస్. కానీ ఎంతైనా చూడండి ఇప్పుడు
మన ఇయో స్కై ఒక హీల్ కాబట్టి అంటే ఈ మ్యాచ్లో కంపల్సరీ చీట్ జరిగిందన్నమాట. సో ఈ మ్యాచ్ మధ్యలో ఏమైందంటే మన డకోటా కాయ్ అంటే మన ఆస్కైలంతా ఇంటరప్ట్ చేసినారు. సో దానివల్ల మన నయోమి ఈ మ్యాచ్లో ఓడిపోయింది. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ఇయో స్కై. ఎస్ అంటే మన WWE ఉమెన్స్ ఛాంపియన్ ఇయో స్కై ఈ మ్యాచ్లో గెలిచింది. అండ్ మన నయోమి ఈ మ్యాచ్లో ఓడిపోయింది. అండ్ మన నయోమి ఓడిపోయిన తర్వాత మన డ్యామేజ్ కంట్రోల్ మెంబర్స్ అందరూ అటాక్ చేయడం స్టార్ట్ చేసినారు అనమాట. లైక్ మన ఆస్కా, కైరీ సెన్, డకోటా, ఇయో స్కై వీళ్ళందరూ అటాక్ చేస్తుంటాం మన నయోమి పైన. ఆస్కా అయితే ఆ మిస్ట్ ఉంచేసింది అనమాట మన నయోమి ఫేస్ పైన. బట్ అయినా మన నయోమి కొంచెం ఫైట్ బ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అంతలో నాకు ఎంట్రీ అయిపోయింది మన బియాంకా బెలైర్. అంటే మన బియాంకా బెలైర్ నయోమికి కాపాడడానికి వచ్చింది. మన బియాంకా ఎంట్రీ కాగానే మన బియాంకా స్టార్టింగ్లో కొంచెం బాగానే కొట్టిన అనమాట, వీళ్ళకి బాగానే అటాక్ చేసింది. కానీ ఒకటిసారి మొత్తం బ్యాక్ ఫైర్ అయిపోయింది అనమాట. ఎందుకంటే డ్యామేజ్ కంట్రోల్ మెంబర్స్ అంటే ఇంకా నుంచి మన డకోటా అంటే మన బియాంకా నీ పైన అటాక్ చేసింది. సో దానివల్ల కొంచెం వీక్ అయిపోయింది మన బియాంకా అంటే ఈ బ్రాల్లో. అండ్ బాస్ అందుకే మొత్తం డ్యామేజ్ కంట్రోల్ మెంబర్స్ కలిసి మన బియాంకా బెలైర్ పైన అండ్ నయోమి పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. సో అప్పుడక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ బేలీ బేలీ అని చాంట్ చేసిన అంటే బేలీకి రమ్మని చెప్పినారు. బట్ బ్యాక్ స్టేజ్ ఆల్రెడీ మన ఇయో స్కై బేలీ పైన అటాక్ చేసింది అని మన బేలీ అయితే రాలేదు. కానీ ఈ బ్రాల్ అయితే అప్పర్ హ్యాండ్ మొత్తం మన డ్యామేజ్ కంట్రోల్తో ఉంటుంది. ఎందుకంటే మన బియాంకా అండ్ నయోమి పైన మన డ్యామేజ్ కంట్రోల్ మెంబర్స్ కొంచెం బాగానే అటాక్ చేసినారు. నెక్స్ట్ వీక్ చాలా అంటే చాలా ఉంటాయన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ వీక్ మన స్మాక్ డౌన్లో మన జేడ్ కార్గిల్ వస్తుందని మన WWE క్లియర్లీ అడ్వర్టైజ్ చేసి. ఎందుకంటే మన జేడ్ కార్గిల్ ఇప్పుడు మన స్మాక్ డౌన్ బ్రాండ్తో అంటే ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసిందంట. అంటే మన జేడ్ కార్గిల్ మన WWE సూపర్ స్టారే, బట్ స్టిల్ ఒక ఫ్రీ ఏజెంట్ ఉండే. అంటే ఇప్పుడు రా బ్రాండ్లో కనిపిస్తుందా, స్మాక్ డౌన్ బ్రాండ్లో కనిపిస్తుందా, అది ఒక పెద్ద క్వశ్చన్ ఉండే కదా. సో ఇప్పుడు ఆ క్వశ్చన్కి మనకి ఆన్సర్ దొరికాయి అనమాట. ఎందుకంటే మన జేడ్ కార్గిల్ స్మాక్ డౌన్ బ్రాండ్తో ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసి ఇప్పుడు మన జేడ్ కార్గిల్ స్మాక్ డౌన్ సూపర్ స్టార్. అండ్ మీద గుర్తుండొచ్చు ఒక 6 ఉమెన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ పైన మనకు రూమర్ వచ్చిండే. లైక్ మన బియాంకా, నయోమి, జేడ్ కార్గిల్ వర్సెస్ మన డకోటా అండ్ మన ఆస్కా అండ్ మన కైరీ సెన్ ఒక 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో అంత మంచిగా ఉంటే 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరకవచ్చు మన రసల్ మేనియాలో. ఎందుకంటే చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది. సో చూద్దాం ఏదున్నా లేకున్నా అది మనకి ఫ్యూచర్లో తెలిసిపోతుంది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన కొడి రోడ్స్ అండ్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ వాళ్ళు బ్యాక్ స్టేజ్తో మాట్లాడుతుంటారు. కానీ అంతలోనే మనకి కొంచెం క్లియర్గా చూస్తే అంటే నిజం చెప్పడానికి క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఎంకలో మన పాల్ హేమన్ ఉండే. పాల్ హేమన్ వీళ్ళు మాట్లాడుతున్న వీడియోస్ ఫొటోస్ తీస్తున్నారు. అండ్ పాల్ హేమన్ అంటే మొత్తం వింటున్నారు అన్నమాట. అసలు వీళ్ళు ఏం మాట్లాడుతుంది ఏం ప్లాన్ చేస్తుంది మొత్తం మన పాల్ హేమన్ అక్కడ ఎంకలే ఉండి మొత్తం అంటే కొంచెం సీక్రెట్లీ వింటున్నారు అనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన బియాంకా బెలైర్ నయోమిది అంటే ఒక వాటర్ బాటిల్తో ఫేస్ కడుగుతుంటారు. ఎందుకంటే అంటే ఆ మిస్ట్ ఉంచింది కదా మన ఆస్కా. సో అందుకనే మన నయోమి కొంచెం అంటే పెయిన్లు ఉంటుంది. సో అందుకని మన బియాంకా ఫేస్ కొంచెము అంటే నీళ్ళతో కడుగుతుంటారు. సో అప్పుడే అక్కడ మన టిఫిన్ వచ్చింది. టిఫిన్ వచ్చి ఏమని చెప్పింది అంటే నయోమి నీతో చాలా జబర్దస్త్ జరిగి అంటే నీతో అంటే మొత్తం మంచి జరిగాయి అన్నమాట. నీతో నీలాంటి వాళ్ళతో ఇలాంటివి జరగాలి అని ఒక టైంలో మన టిఫిన్ కొంచెం ఎక్కరిచ్చింది మన నయోమికి. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ ఒక రూమ్లో మన కెవిన్ ఓవెన్స్ అండ్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ కనిపించినారు. కెవిన్ ఓవెన్స్ అంటే లోగన్ పాల్ గురించి మాట్లాడుతుంటారు. కానీ అంతలోనే మన ప్రిటీ డెడ్లీ అక్కడ వచ్చి కొంచెం ఎక్కిరించినారు మన కెవిన్ ఓవెన్స్కి. అండ్ అప్పుడు మన కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పినారంటే నెక్స్ట్ వీక్ నేను అండ్ నా పార్ట్నర్ అంటే మీ ఇద్దరం కలిసి మీ ఇద్దరితో ఫైట్ చేస్తామని చెప్పినారు. సో అప్పుడే అక్కడ అంటే ఎవరిని పార్ట్నర్ ఎవరు అడిగినప్పుడు అక్కడ అంటే మన ప్రిటీ డెడ్లీ సైడ్ అక్కడ కొంచెం వెంకల ర్యాండీ ఆర్టన్ ఉంటారు. అండ్ ర్యాండీ ఆర్టన్ చూసి మన ప్రిటీ డెడ్లీ నిజంగా చాలా షాక్ అయిపోయినారు బాస్. అండ్ నెక్స్ట్ వీక్ వస్తాం అంటే నెక్స్ట్ అంటే మన ర్యాండీ ఆర్టన్ ఏమని చెప్పినారంటే హే కెవిన్ ఓవెన్స్ మనం ఫైట్ చేద్దాం అంటే మనం హ్యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లో కలిసి లేదో ఫైట్ చేద్దామని మన ర్యాండీ ఆర్టన్ చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేమంటే నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్కి వస్తాం ఇలా మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది అనమాట. అండ్ గాస్ అంతేకాదు అంటే మన కెవిన్ ఓవెన్స్ అక్కడ డబల్ నాకౌట్ పంచ్ ఇచ్చి పడేసినారు వీళ్ళిద్దరికి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మన ఏజే స్టైల్స్ యొక్క అంటే ఒక సాటిలైట్ ద్వారా ఒక ఇంటర్వ్యూ జరుగుతుంటాయి అనమాట. అంటే మన ఏజే స్టైల్స్ ఇంట్లో ఉంటారు. కానీ అంతలోనే మన ఎల్ నైట్ మన ఏజే స్టైల్స్ ఇంటి బయట వచ్చి కార్ హారన్ కొడుతుంటారు. సో అప్పుడే మన ఏజే స్టైల్స్ ఓవర్డ్రా బాబు అని అంటే ఇంటి బయటికి వెళ్ళినారు. అండ్ అంటే మన ఎల్ఏ నైట్ అటాక్ చేసినారనమాట. అంటే ఏజే స్టైల్ ఇంటికి వెళ్ళి మరి అటాక్ చేసినారు మన ఎల్ఏ నైట్. అండ్ నేను మన దగ్గర నిన్ననే ఒక వీడియో క్లియర్లీ చెప్పిన ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అనమాట. మన ఎల్ఏ నైట్ ఏజే స్టైల్స్ ఇంటికి వెళ్ళి మరి అటాక్ చేస్తారని. కానీ నేను మన నిన్ననే చెప్పినాను అంత హైలైట్గా ఏమి ఉండదు అనమాట. ఒకవేళ ఎల్ఏ నైట్ అటాక్ చేసినా అంత హైలైట్ ఏమి అనిపించదు. ఎందుకంటే ఇంతకుముందు చాలా సూపర్ స్టార్స్ ఇంటికి వెళ్ళి మరి అటాక్ చేసినారు. బట్ వాళ్ళు అటాక్ చేసినప్పుడు చాలా పర్సనల్ ఫ్యూడ్ ఉండే అనమాట. చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోతున్నాయి వాళ్ళు ఆ టైప్లో ఇంటికి వెళ్ళి మరి అటాక్ చేసినారు. కానీ ఎల్ఏ నైట్ అండ్ ఏజే స్టైల్స్ ఫ్యూడ్ చూస్తుంటే లేదా నిజంగా కొంచెం అంటే జోక్లో ఉందన్నమాట. ఎందుకంటే మన ఎల్ఏ నైట్
ఏజ్ స్టైల్స్ ఇంటికి వెళ్ళి మరి అటాక్ చేస్తారు, ఎందుకంటే మన ఏజ్ స్టైల్స్ స్టీల్ చైర్తో కొట్టినందుకు ఇంటికి వెళ్ళి మరి అటాక్ చేస్తారు మన ఎల్ఏ నైట్ అనేమాట. అండ్ బాస్ అందుకని అంటే మన అప్పుడే అక్కడ మన కాప్స్ అంటే మన పోలీసు వచ్చినారు అండ్ అరెస్ట్ చేసుకున్నారు మన ఎల్ఏ నైట్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయితే అయిపోయింది, అంటే బ్రాల్ ఇదంతా అయిపోయింది. బట్ మీరు నిజం చెప్పండి, మీకు నచ్చిందా? అంటే ఎల్ఏ నైట్ ఏజ్ స్టైల్స్ ఇంటికి వెళ్ళి మరి అటాక్ చేస్తారు, అంత పర్సనల్ లెవెల్లో ఏమి వెళ్ళలే ఇలా ఫ్యూడ్, అంటే చాలా పర్సనల్ వెళ్ళిపోయిన తర్వాత ఫ్యూడ్ అండ్ ఎట్లా ఉండాలంటే చాలా ఇమోషన్ ఉండాలన్నమాట. చాలా ఇమోషనల్ ఫీడ్ నడుస్తున్నప్పుడు అప్పుడు ఇంటికి వెళ్ళి మరి అటాక్ చేస్తే ఫ్యాన్స్ చాలా కనెక్ట్ అవుతారు. సో మీరు కనెక్ట్ అయినారా కాలేదా ఈ బ్రాల్తో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ మన ఏఓపి మధ్యలో అంటే మన ఆథర్స్ ఆఫ్ పెయిన్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ అంటే మన ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే అండ్ ఈ మ్యాచ్ సాలిడ్ మ్యాచ్ ఉండే. కానీ మ్యాచ్ రిజల్ట్ చూసిన తర్వాత చాలా మంది షాక్ అయిపోయినారు, ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు, ద స్ట్రీట్ ప్రాఫిట్స్. ఎస్ గైస్, అంటే రోలర్ ద్వారా గెలిచినారనమాట, క్లియర్గా పిన్ చేయలేదు, రోలర్ ద్వారా పిన్ అయింది. సో రోలర్ ద్వారా పిన్ కౌంట్ అయిపోయింది అనమాట. సో ఈ మ్యాచ్లో మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ గెలిచినారు అండ్ మన ఏఓపి ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. ఓకే, సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ మన పాల్ హేమన్ కనిపించినారు. పాల్ హేమన్ రోమన్ రేన్స్కి కాల్ చేశారు అనమాట. అండ్ కాల్ చేసి చెప్పినారు అండ్ అది ఏంటంటే నేను మొత్తం కనుక్కున్నాను, మై ట్రైబల్ చీఫ్ అంటే కొడి రోడ్స్ సింగిల్గా వచ్చినాడు, అంటే కొడి రోడ్స్తో పాటు ఎవరు రాలేదు, కొడి రోడ్స్ ఒక్కడే వచ్చినాడు ఈరోజు స్మాక్ డౌన్లో అని మన పాల్ హేమన్ కాల్ చేసి మరి చెప్పినారు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి. అండ్ అంటే మన పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే మన ట్రైబల్ చీఫ్ అంటే మన ఆడియన్స్ నీకోసం వెయిట్ చేస్తుందని చెప్పినారు. సో అప్పుడే వచ్చిన బ్రేక్ తర్వాత అక్కడ అంటే బ్యాక్ స్టేజ్ అనే కార్ కనిపించింది అండ్ కార్లోకి వెళ్ళి బయటికి మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వచ్చినారు. రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ దగ్గర మన రింగ్ సైడ్ అంటే రింగ్లో ఎంట్రీ అయిపోయింది అనమాట. సో మన రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ రింగ్లో వచ్చినారు. రింగ్లో రాగానే ఫ్యాన్స్ జబర్దస్త్ చీర్ చేసినారు. సో అప్పుడే రోమన్ రేన్స్ చెప్పినారు, అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ కోడి అని చీర్ చేస్తుంటారు. సో అప్పుడే మన రోమన్ రేన్స్ చెప్పినారు నా వాయిస్ పైన ఒక ప్రామిస్ చేసినాడు అండ్ నేను అంటే మీ ట్రైబల్ చీఫ్ అంటే మాట పైన నిలబడ్డాడు, ఎందుకంటే చూడండి నేను మాట పైన నిలబడే మనిషి అన్నమాట, అంటే నేను మాట ఇచ్చినంటే కంపల్సరీ చేస్తానని మన రోమన్ రేన్స్ చెప్పినారు. అండ్ రోమన్ ఏమన్నారంటే చూడండి నేను సింగిల్గా వస్తానని చెప్పినాను. సో చూడండి నేను సింగిల్గా వచ్చినాను, అంటే ది బ్లడ్ లైన్ ఎవరు ఇక్కడ రాలేదన్నమాట. అండ్ పాల్ హేమన్ గురించి మాట్లాడితే హే కమాన్ అంటే పాల్ హేమన్ అంటే ఫైట్ చేయడు కదా, సో పాల్ హేమన్తో ఎలాంటి భయం ఇక ఒక టైప్లో మన రోమన్ రేన్స్ చెప్పేసినారు, ఎందుకంటే పాల్ హేమన్ ఫైట్ చేయరు కదా, సో ఎలాంటి భయం అంటే ఒక టైప్లో మన రోమన్ రేన్స్ చెప్పినారు. అండ్ అందుకే రోమన్ రేన్స్ ఏమన్నారు అంటే చూడండి ఇప్పుడు కొడి రోడ్స్ ఇక్కడ వచ్చే టైం అయిపోయింది అనమాట. సో ఇప్పుడు కొడి రోడ్స్ ఇక్కడ వస్తాడు, ఎందుకంటే ఇప్పుడు మీ ట్రైబల్ చీఫ్కి ఎక్నాలెడ్జ్ చేయాలి కదా, సో అందుకే ఇప్పుడు కొడి వచ్చేసారని చెప్పినారు. సో అప్పుడక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు ఎక్నాలెడ్జ్ చేసిన అంటే ఒక టైప్లో మన రోమన్ రేన్స్ ఎక్నాలెడ్జ్మెంట్ చెప్పినారు. సో ఫ్యాన్స్ అందరు ఎక్నాలెడ్జ్ చేసినారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్ కొడి రోడ్స్ది. అండ్ కొడి రోడ్స్ రింగ్లో రాగానే అంటే మనకి రోమన్ రేన్స్ అండ్ కొడి రోడ్స్ మధ్యలో ఒక సాలిడ్ ఫేస్ ఆఫ్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది. సో ఈ సెగ్మెంట్ స్టార్టింగ్లో ఫస్ట్ రోమన్ రేన్స్ చెప్పినారు, చూడు కొడి రోడ్స్ నేనైతే నా మాట పైన నిలబడ్డాను, అంటే నేను చేసినాను, నేను సింగిల్గా వస్తాను చెప్పినాను. సో నేను సింగిల్గా వచ్చినాను ఈరోజు, అర్థమైందా? అండ్ ఈ సంగతి ఏందని మన రోమన్ రేన్స్ అడిగినప్పుడు మన కొడి రోడ్స్ ఏమని చెప్పినారు అంటే చూడు రోమన్ రేన్స్ ఇప్పుడు నువ్వు నీ మాట పైన నిలబడ్డావు అంటే నేను మీ మాట పైన నిలబడ్డే మనిషి అన్నమాట, అండ్ నువ్వు సింగిల్గా వచ్చినావు అంటే నేను సింగిల్గా వచ్చినానని మన కొడి రోడ్స్ చెప్పినారు. సో అప్పుడే రోమన్ రేన్స్ చెప్పినారు చూడు కొడి రోడ్స్ నువ్వు ఒక పెద్ద మూర్ఖుడివి, నీకు అర్థమైన ఒక పెద్ద ఫూల్వి, ఎందుకంటే చూడు అంటే అసలు నువ్వు ఈ జాబ్కి అంటే అసలు ఈ డబ్ల్యూడబ్ల్యూ నువ్వు సెట్ కావన్నమాట, ఎందుకంటే నువ్వు ఈ డబ్ల్యూడబ్ల్యూ ఫేస్కి నువ్వు ఈ డబ్ల్యూడబ్ల్యూకి అసలు సెట్ కావు, ఎందుకంటే నువ్వు ఒక పెద్ద ఈడియట్వి అంటే స్టూపిడ్ అని చెప్పినారు, నువ్వు ఒక పెద్ద ఈడియట్వి కొడి రోడ్స్. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వు నా తమ్మునితో అంటే నువ్వు సెత్ రాలిన్స్ కలిపినావు. అండ్ అందుకని చెప్తున్నాను, అంటే నిజం చెప్పాలంటే సెత్ రాలిన్స్ నీకు అసలైన రూపం అంటే అసలైన కలర్స్ చూపిస్తున్నాడు అనుకుంటా, ఎందుకంటే రీసెంట్లీ అంటే ఏమైంది అంటే సెత్ రాలిన్స్ ఎక్కడ ఉన్నాడు అంటే సెత్ రాలిన్స్ అంటే ప్లేన్ డిలే అయిపోయిందా, అసలు ఏమైనా ట్రాఫిక్లో ఇరికిపోయిందా సెత్ రాలిన్స్, అంటే నీతో పాటు ఎందుకు కనిపించలేదని ఒక టైప్లో మన రోమన్ రేన్స్ అడిగినారన్నమాట మన కొడి రోడ్స్కి. అండ్ అంతేకాదు అంటే సెత్ రాలిన్స్ వచ్చిన రీసెంట్లీ రాలో, బట్ మన సెత్ రాలిన్స్ కొడి రోడ్స్తో పాటు కనిపించలేని ఒక టైప్లో మన రోమన్ రేన్స్ చెప్పినారనమాట. అండ్ అంతేకాదు రోమన్ రేన్స్ ఏమన్నారంటే
సెత్ రాలిన్స్ నీకు ఒక షీల్డ్ లా ఉంటాడని చెప్పిండు కదా. సో నిజం చెప్పాలంటే షీల్డ్ అంటే గుర్తొచ్చింది నేను అండ్ సెత్ రాలిన్స్ అంటే మేము అంటే హ్యాజ్ ఎ షీల్డ్ బ్రదర్స్ ఉండే అనే మాట. అండ్ ఆ టైంలో మేము మంచులేమేం కాదు అంటే మీద గుర్తుండొచ్చు. షీల్డ్ ఫస్ట్ టైం అడుగు పెట్టినప్పుడు షీల్డ్ హీల్ సూపర్ స్టార్స్ ఉండే వీళ్ళందరూ మన డీన్ సెత్ రోమన్ అందరు హీల్ ఉండే అనమాట ఫస్ట్ టైం వీళ్ళు మెయిన్ రోస్టర్లో అడుగు పెట్టినప్పుడు. సో అదే మెన్షన్ చేసినారంటే మేము మంచులేమేం కాదన్నమాట ఆ టైంలో. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఏమనుకున్నాను అంటే సెత్ రాలిన్స్ స్లోలీ నా ఫ్యామిలీ మెంబర్ అయిపోతుండు, సెత్ రాలిన్స్ నా తమ్ముడు లాంటి అని అనుకున్నాను. కానీ సెత్ రాలిన్స్ ఏం చేసినాడు అప్పుడు? సెత్ రాలిన్స్ మోసం చేసినాడు. సెత్ రాలిన్స్ స్టీల్ చైర్తో నా బ్యాక్ పైన అటాక్ చేసినాడు. అర్థమైంది అంటే స్టీల్ చైర్తో అటాక్ చేసిండు, మోసం చేసిండు సెత్ రాలిన్స్. అంటే ఆ తొందరలోనే నీకు మోసం చేస్తాడు. ఎందుకంటే నన్నే సెత్ రాలిన్స్ మోసం చేసిండంటే నీతో ఏం చేస్తాడు నువ్వు ఆలోచించుకొని ఒక టైప్లో మన రోమన్ రేన్స్ చెప్పినారు. సో అప్పుడే కొడి రోడ్స్ ఏమన్నారంటే చూడు రోమన్ అంటే షీల్డ్ అంటే గుర్తొచ్చింది. నిజం చెప్పాలంటే షీల్డ్ ఒక జబర్దస్త్ ఫ్యాక్షన్ ఉండేదన్నమాట. ద షీల్డ్కి ఎవరు ఆపలేరు, చాలా జబర్దస్త్ టీం ఉండే ఆ టైంలో. కానీ గుర్తుందా అంటే ఫస్ట్ టైం ద షీల్డ్కి ఏ టీం ఓడిపించింది నీకు గుర్తుందా? నాకు లైట్గా గుర్తొస్తుంది అనమాట. అంటే అలా పేరు లాస్ట్లో రోడ్స్ ఉండే అనమాట చెప్పిన లాస్ట్ నేమ్ రోడ్స్ అని చెప్పిన. అంటే మన కోడి రోడ్స్ టీమే ఓడిపించింది అంట ఫస్ట్ టైం ద షీల్డ్కి. అంటే ఐ థింక్ కోడి అండ్ మన డస్టిన్ రోడ్ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా మన కోడి రోడ్స్. ఒకవేళ మీకు గుర్తుంటే మీరు కామెంట్ చేయండి. సో ఫస్ట్ టైం మన షీల్డ్కి ఏ టీం ఓడిపించిందో సో అదే అక్కడ మెన్షన్ చేసినారు మన కోడి రోడ్స్. అండ్ దాని తర్వాత కొడి రోడ్స్ ఏమన్నారంటే చూడు రోమన్ రేన్స్ని అప్రిషియేట్ చేస్తున్నా అంటే నువ్వు నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం సమజానికి ట్రై చేస్తున్నావు, అంత బాగానే ఉంది. సెత్ రాలిన్స్ కొంచెం బాగానే చెప్తున్నావు. కానీ నిజం చెప్పాలంటే చూడు మన రోమన్ రేన్స్ అంటే నేను సెత్ రాలిన్స్కి నమ్మాలా నమ్మొద్దా అంటే చూడు అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్కి అడిగినారంటే నేను సెత్ రాలిన్స్ పైన నమ్మకం పెట్టుకోవచ్చు అడిగినప్పుడు ఫ్యాన్స్ అందరూ చీర్ చేసినారు. సో అప్పుడు మన కొడి రోడ్స్ ఏమన్నారంటే నువ్వు చెప్పేది కరెక్టే రోమన్ రేన్స్ అంటే చూడు ఇప్పుడు మా సెత్ రాలిన్స్కి నాతో ప్రాబ్లం ఉండొచ్చు, కానీ నిజం చెప్పాలంటే నాకంటే ఎక్కువ సెత్ రాలిన్స్కి నీతో ప్రాబ్లం ఉంది. అర్థమైందా రోమన్ రేన్స్ అని చెప్పినారు. అండ్ అంతేకాదు కొడి రోడ్స్ ఏమన్నారంటే చూడు రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్కి నమ్మాలా నమ్మదా తర్వాత సంగతి, కానీ నీకు నీ పార్ట్నర్ పైన నమ్మకం ఉందా అంటే నీకు ద రాక్ పైన అసలు నీకు నమ్మకం ఉందా? ఎందుకంటే అసలు ది బ్లడ్ లైన్కి ఇన్ఛార్జ్ ఎవరు అంటే ది బ్లడ్ లైన్ టీమ్కి నడిపించేది అసలు ఎవరు? ది ట్రైబల్ షీఫా లేదంటే ది ఫైనల్ బాస్ అంటే రోమన్ రేన్స్ నువ్వు నడిపిస్తున్నావా ది బ్లడ్ లైన్కి లేదంటే ద రాకా అని చాలా పెద్ద మాట చెప్పిస్తున్నారు మన కొడి రోడ్స్. సో అప్పుడే మన రోమన్ రేన్స్ ఏమన్నారా అంటే అయిపోయిందా ఇంతేనా అంటే ఎప్పుడు ఈ పాలిటిక్స్ మాటలు అంటే ఈ పాలిటిక్స్ మాటలు అసలు మానవా? అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్కి అడిగినారన్నమాట. అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ పిల్లలు అంటే ఎవరైనా ఆటోగ్రాఫ్ కావాలంటే కొడి రోడ్స్ ఆటోగ్రఫీ ఎప్పుడు రెడీ ఉండడానికి కొంచెం ఎక్కిరించినారు రోమన్ రేన్స్. అండ్ అంతేకాదు రోమన్ రేన్స్ ఏమన్నారంటే హే కొడి రోడ్స్ ఎప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ కానీ అందరూ ఫ్యాన్స్కి నువ్వు ఈ ప్రామిస్ ఆ ప్రామిస్ ఎప్పుడు ప్రామిస్ చేస్తుంటే కానీ ఎప్పుడే నువ్వు ఆ ప్రామిస్ అని ఇలా పడి ఉంటావా? ఉండవు. అర్థమైందా? ఎందుకంటే నువ్వు నంబర్ 2వి అంటే ఇప్పుడు మన రోమన్ రేన్స్ నంబర్ 1 అంట అండ్ కోడి రోడ్స్ నంబర్ 2. అండ్ నిజం చెప్పాలంటే నంబర్ 2లో ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే నంబర్ 2 పెద్ద మాటనే కదా. సో కోడి రోడ్స్ నువ్వు ఎప్పటికీ నంబర్ 2వే ఉంటావు ఎందుకంటే నంబర్ 1 ఇంకెవరు కాదు నేను అంటే ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్సే ఎప్పటికీ నంబర్ 1 ఉంటాడని మన రోమన్ రేన్స్ చెప్పినారు. సో అప్పుడే మన కొడి రోడ్స్ ఏమన్నారంటే చూడు రోమన్ రేన్స్ నిజం చెప్పాలంటే నువ్వు ఇండస్ట్రీలో పుట్టి పెరిగినావు, నేను ఇండస్ట్రీలో పుట్టి పెరిగినాను. అండ్ చిన్నప్పుడు మనం అద్దంలో చూసి ఒకటి ఆలోచించినాము. అండ్ అది ఏందంటే ఏదో ఒక రోజు ఈ డబ్ల్యూడబ్ల్యూకి ఓ పెద్ద సూపర్ స్టార్ కావాలి. అండ్ ప్రతి ఒక్క చిన్న పిల్లలు అంటే అద్దం చూసి అదే ఆలోచిస్తారనమాట. ఏదో ఒక రోజు ఈ డబ్ల్యూడబ్ల్యూకి ఒక పెద్ద ఫేస్ కావాలి, ఒక పెద్ద ఛాంపియన్ కావాలి, ఒక పెద్ద సూపర్ స్టార్ కావాలి. లైక్ మన బ్రూనో అంటే మన రిక్ ఫ్లేర్, మన ద రాక్, సీనా, స్టోన్ కోల్డ్ లాంటి సూపర్ స్టార్ అంటే అందరూ అదే డ్రీమ్ చూసినారు. కానీ ఇప్పటి పిల్లల గురించి మాట్లాడితే అంటే ఇప్పుడు ఈ జనరేషన్ గురించి మాట్లాడితే ఇప్పుడు అందరు పిల్లలు అద్దం చూసి ఒకటి ఆలోచిస్తారు. అండ్ అది ఏంటంటే ఏదో ఒక రోజు రోమన్ రేన్స్ కావాలి, ఏదో ఒక రోజు రోమన్ రేన్స్ లాంటి పేరు సంపాదించాలి, రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్ కావాలని ఇప్పుడు జనరేషన్ అందరూ అదే ఆలోచిస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ నువ్వు ఇందాక చెప్పినావు కదా రోమన్ రేన్స్ నంబర్ 2 అని. సో చూడు నేను నంబర్ 2 కావచ్చు కానీ నేను అంటే ఇప్పుడు నీ దగ్గర ఉన్న టైటిల్ ఈ టైటిల్ నీ దగ్గర ఉంది కదా, చాలా సంవత్సరాల నుంచి ఈ టైటిల్ నీ దగ్గర ఉంది. సో నీకు ఫస్ట్ టైం ఓడిపించేది ఇంకోరు కాదు నేను నంబర్ 1 అవుతాను, నేను నీకు ఓడిపిస్తాను, నీకు ఫస్ట్ టైం ఓడిపించేది ఇంకోరు కాదు నేనే అని మన కొడి రోడ్ చెప్పేసినారు. ఆల్ ద బెస్ట్ అని చెప్పేసినారు ఫర్ అసలు మేనియా అని చేయగలిపేకి ట్రై చేసినారు. బట్ మన రోమన్ రేన్స్ చేయగలపలేదు. రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమర్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. అండ్ బాస్ అంతేకాదు అంటే అక్కడ ఉన్న ఒక ఫ్యాన్ రోమన్ రేన్స్ కొంచెం తిట్టింది అనమాట. సో దాని గురించి మనం మన సెకండ్ వీడియోలో మాట్లాడతాము. అండ్ బాస్ అంతేకాదు అప్పుడే రోమన్ రేన్స్ థీమ్ సాంగ్ కూడా ప్లే అయిపోయింది. అండ్ మన సోలో సికోవా అండ్ మన జిమ్మీ ఊసో క్రౌడ్లోకి వెళ్ళి వచ్చినారు. కానీ వాళ్ళు వచ్చి రింగ్
రింగ్లో పోయి అటాక్ చేయలేనమాట. వాళ్ళు రోమన్ రైన్స్ సైడ్ వచ్చి నిలబడ్డారు. సో అప్పుడే అక్కడ మన జే ఊసో వచ్చేసిన క్రౌడ్లోకి వెళ్ళి మన సెత్ రాలిన్స్ వచ్చేసినారు. జే ఊసో అండ్ సెత్ రాలిన్స్ కుడి రోడ్ సైడ్ వచ్చేసినారు. ఇంకో సైడ్ ఏమో రోమన్ రైన్స్ సైడ్ ఏమో మన సోలో అండ్ జిమ్మీ ఉండే. నిజంగా చాలా జబర్దస్త్ ఫేస్ ఆఫ్ ఉండే బాస్ ఇది. అంటే బ్రాల్ జరుగుతుంది అనుకున్నా, బట్ బ్రాల్ ఏం జరగలేదన్నమాట. చాలా మంది బ్రాల్ కోసం వెయిట్ చేస్తున్నారు, బట్ బ్రాల్ అస్సలు జరుగుతలేదు. అండ్ బాస్ అంతేకాదు ఇంకేముండే, ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో బాస్ మీకు ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ నచ్చిందా నచ్చలేదా మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు.